మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు, మీరు అనారోగ్యంతో ఉన్నారు, మీరు ఆశ కోల్పోయారు, మరియు మీరు ఇలా ఆలోచిస్తున్నారు, అల్లాహ్ నన్ను ప్రేమిస్తే ఇదంతా ఎందుకు జరుగుతోంది? మీ దృక్పథాన్ని మార్చే విషయాలు ఇవే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, అల్లాహ్ ఒక జాతిని ప్రేమించినప్పుడు ఆయన వారిని పరీక్షిస్తాడు. అల్లాహ్ అత్యధికంగా ఎవరిని పరీక్షించాడు? ప్రవక్తలను. చరిత్రలోనే అత్యంత సత్పురుషులైన ప్రవక్తలను. ప్రవక్త అయ్యూబ్ అలైహి సలాం సర్వస్వం కోల్పోయారు. ప్రవక్త యూసుఫ్ అలైహి సలాం చెరసాలలో వేయబడ్డారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నో రకాల కష్టాలను ఎదుర్కొన్నారు. ఈ పరీక్షలు అగ్నిలో శుద్ధి చేయబడిన బంగారంలా మిమ్మల్ని పవిత్రం చేస్తాయి. ఈ పోరాటం పాపాలను తొలగిస్తుంది. ప్రతి కన్నీటి చుక్క మిమ్మల్ని స్వర్గానికి దగ్గర చేస్తుంది. అల్లాహ్ ఇలా అంటాడు, నిశ్చయంగా కష్టంతో పాటు సుఖం కూడా వస్తుంది. ఆయన ఈ మాటను 2 సార్లు చెప్పారు. మీకు ఉపశమనం రాబోతోంది. కాబట్టి ఇలా దుఆ చేయండి, ఓ అల్లాహ్, నేను నిన్ను నమ్ముతున్నాను. నేను సహనంతో ఉండేలా సహాయం చే. నాకు ఉపశమనం పంపు. ఆమేన్. ప్రతి రాత్రి తరువాత ఉదయం వస్తుంది. ప్రతి శీతాకాలం తరువాత వసంతం వస్తుంది. మీ చిరునవ్వు కూడా వస్తుంది. కాస్త ఓపిక పట్టండి.